అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జనవరి 28 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు లేవాలంటే ఏమంటారు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పరమేశ్వరి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దీని ఫలిత ప్రకారము రేపటి రోజున మీ జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజు మీకు ఒక వార్త అనేది మీ జీవితాన్ని కుదిపేస్తుంది. ఇంతకీ ఆ వార్త శుభవార్త అశుభవార్త, అసలు ఏ సమయానికి ఆ వార్తను మీరు అందుకోబోతున్నారు, అలాగే రేపటి రోజు ఎటువంటి దేవతారాధన మిమ్మల్ని అందుకోబోతుంది, ఇటువంటి అంశాలకు క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఒక వార్త అనేది మీ జీవితాన్ని కుదిపేయబోతుంది. ఆ వార్త ద్వారా మీరు ఒక నిజాన్ని, రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. మరి ఆ యొక్క వార్త ఏమిటి? ఆ వార్త మీ జీవితంలో రేపటి రోజు కీలకంగా నిజంగా మారబోతుందా? అసలు ఆ వార్త శుభవార్త అశుభవార్త? మరి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ రాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైతే కానే కాదండి. అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కానే కాదు. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ అసలు ఈ రోజులు ఎవరికైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. కానీ ఏంటంటే మీకు మాత్రం పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా చెప్పాలంటే అసలు మీ పేరే చెప్పాలి. ఎందుకో తెలుసా? నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనంతో మీరు ఉంటారు. ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనేది కనుక మనం ఇప్పుడు పరిశీలిస్తే ఈ రోజుల్లో కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసినటువంటి పనులు అలాగే మీ తెలివితేటలు చాలా అంటే చాలా దేని గురించి అయినా కానీ ఒక ఆలోచన ఆశ్చర్యపరిచేటువంటి విధంగా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు. మీ ఆలోచనలు కూడా ఒక వెనుకటి రోజుల్లో ఏంటంటే మనం ఒక మనిషిని నమ్మిన ప్రేమించిన ఏంటంటే వారు ఒక మాట మీద నిలబడి కట్టుబడి ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనం అటువంటి వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ మీరేంటంటే ఎప్పుడు కూడా సమతుల్యంగా ఒకే మనస్తత్వంతో ఉంటారు. ఏదైనా ఒక మాట ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటారు. సహాయం అనేది చేస్తారు. అలాగే మీ మైండ్ సెట్ అనేది చాలా రకాలుగా ఉంటుందన్నమాట. అంటే అద్భుతంగా అన్ని వేళ అన్ని సమయంలో ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా స్టైల్లో ఆలోచిస్తూ ఉంటారు. అన్నీ కూడా ఆచరించే విధంగా మీ యొక్క ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దేనికి సంబంధించిన దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అనేది ఒక ముందు చూపు అనేది మీరు బాగా ఉంటుందన్నమాట. ఇక బంగారంలా ఉంటారండి. మీ రూపలావణ్యంతో ఉంటారు. మీ ఆకర్షణమైన రూపము, గంభీరమైనటువంటి మీ యొక్క స్వరం, అలాగే మీ మనసు కూడా వెన్నపోసు లాంటిదని. మీకేంటంటే ఏదైనా చేయాలనిపించి మీ మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి, అది సమయం సందర్భం కాకుండా వెంటనే చేసేస్తారు. అది మంచి చెడు ఇటువంటి ఆలోచించరు అనమాట. వెంటనే ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఒక్కోసారి మీ జీవితం తారుమారు అవుతూ ఉంటుంది. సిచ్యువేషన్స్ కూడా కొంచెం నెగిటివ్గా మీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే రేపటి మీరు తీసుకున్నటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల ఏంటంటే అవతల వ్యక్తులు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మీ శత్రువులకి అవతల వారు ఉంటారు కదా, రేపటి మీరు తీసుకునే నిర్ణయాలు వారికి నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయి. వారి గుండెల్లో రేపటి మీరు నిద్రపోనివ్వకుండా వాళ్ళని చేయబోతున్నారు. అలాగే రేపటి మీరు ఏదైనా కానీ ఒక వస్తువును కానీ లేదంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తే అవతల వ్యక్తులు కూడా దాన్ని ఆశ్చర్యపోయే విధంగా మీ గురించి చెప్పుకుంటారు. అలాగే రేపటి మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే జీవిత భాగస్వామి విషయంలో మీరు సెలెక్ట్ చేసేటువంటి జీవిత భాగస్వామి మీకు వారి యొక్క ఆలోచన విధానానికి బాగా పొంతరగా ఉంటుంది. అలాగే మీ జీవితానికి సంబంధించిన విధంగానే అవతల వ్యక్తి కూడా వారి ఆలోచనలు అలాగే వారి యొక్క మాట తీరు మీకు వారికి 100% పొంతన ఉండడం వల్ల ఏంటంటే మీరు వారిపై అత్యుత్తమైనటువంటి ప్రేమను అలాగే మీ లైఫ్లోకి ఆహ్వానించినటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా రేపటి రోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారి యొక్క సలహాలు అలాగే వారి యొక్క నిర్ణయాలు కూడా మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటాయి.
అదేవిధంగా రేపటి రోజు మీరు చేసే ఏదైనా సరే అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలు అయితే మీరు ఖచ్చితంగా కలిగి ఉంటారండి. అదేవిధంగా రేపటి రోజున ఎప్పుడూ పరిచయమైనటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా వారు ఇచ్చేటువంటి సలహాలు, వారితో మీరు కలిసి కాసేపు ఏదైనా జర్నీ చేయడం కానీ, లేదంటే వారితో మీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి చెప్పుకోవడం కానీ, ఇటువంటి మీరు గడిపినటువంటి కాలం రేపటి రోజు కొంత సమయం అయినప్పటికీ మీ ఇద్దరి మధ్య చాలా అనుబంధం అనేది ఏర్పడబోతుంది. ఆ ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే చాలా లోతైనటువంటి ప్రాముఖ్యతమైనటువంటి ఒక బంధం అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడబోతుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు మీ జీవితంలో ఆ వ్యక్తి యొక్క మీ జీవితంలో ఏర్పడేటువంటి నూతన ప్రవేశం అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేయబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం లోపు మీకు ఏదైనా కానీ ఒక విస్తుపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది కూడా ఎవరి ద్వారానైనా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా ఇటువంటి తెలియపరచడం, ఏదైనా ఒక రహస్యాన్ని, లేదంటే మీ మీద కుట్రలు చేసినటువంటి వ్యక్తుల యొక్క రహస్యాలను, అలాగే మీకు సంబంధించినటువంటి పనుల్లో జరిగినటువంటి జాప్యం గురించి ఇటువంటివి రేపటి మీరు తెలుసుకుంటారు. ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు కూడా ఒక్కొక్క రూపంలో భగవంతుడి మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఒక విధంగా ఒక సందేశ రూపంలో మీకు అనేక రకాల సూచనలు ఇస్తూ ఉంటారు. అది కూడా దైవానుగ్రహం అని చెప్పి మీరు నమ్మండి. అలాగే మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమగా ఉంటారు. కుటుంబానికి గౌరవిస్తారు, ప్రాముఖ్యత ఇస్తారు. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకునే స్వభావం మీకున్నటువంటి ప్రేమ చాలా అమూల్యమైంది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్లేంది. అందరినీ అర్థం చేసుకుంటారు, కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వారు ఎవరు ఉండరు. ఇక పాత స్నేహితులు కలుస్తారు. అలాగే కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరితో కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉన్నా అని చెప్పి మీరు ఎప్పుడు అనుకున్న విధంగానే రేపటి అద్భుతంగా ఉంటుంది. మీరు మీ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకున్నారు కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ వస్తున్నారు. ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ప్రభావం కూడా మీ మీద కనిపిస్తుంది. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇంట్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు, ఇలా తెలిసిన చోట తెలియనటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కలగబోతుంది. మీ జీవితంలో రేపటి రోజున కొంత చెడు దిశగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి జ్యోతిష్ శాస్త్ర సైతం చెప్తుంది. మరి రేపటి రోజున అయితే మీ జీవితం నూతనమైనటువంటి పరిచయాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తే, మరి కొంత మిమ్మల్ని సందిగ్ధానికి గురి చేసే విధంగా ఉండబోతున్నాయి. అయితే మీరు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే రేపటి రోజు ఏంటంటే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించిన విషయాలు మంచి ప్రాముఖ్యతను అయితే రేపటి రోజు మీరు పొందబోతున్నారు. అంతేకాకుండా చెప్పాలంటే మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, చాలా రోజుల నుండి మీతో ఎటువంటి మాటలు, ఎటువంటి అంటే మప్యం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు వారు మరలా తిరిగి పలకరించే విధంగా, మీకు దగ్గర అయ్యే విధంగా ఇటువంటివి కూడా కొన్ని జరిగే అంశాలు కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత వారి ప్రేమ బయటపెట్టడము, ఇటువంటివి కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో ఎటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైన ఉత్తేజంతో మీ మనసు చాలా తేలిక పడుతుంది. అంతేకాకుండా ఇక రేపటి రోజు శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో మీ పనులు చాలా గొప్ప ఫలితాలు తీసుకురాబోతున్నాయి. గొప్ప ఫలితాలు అందుకుంటారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా రేపటి రోజు మీకు కీలకంగా మారబోతున్నాయి. కొత్త అవకాశాలు రేపటి రోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. రేపటి రోజు మీకు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి ఆరాధన ఖచ్చితంగా కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన. మంగళవారము రాహుకాలంలో మీ కండకాలు కూడా అమ్మవారి యొక్క ఆరాధన మీ కండకాలు కూడా మేలు చేస్తుంది. మీ మనసుకు చాలా తేలిక పడుతుంది. అలాగే శాంతి, సౌఖ్యం ఏర్పడుతుంది. రేపటి రోజు మీరు తప్పకుండా కుటుంబ సభ్యుల యొక్క సూచనలు, సలహాలు పాటించడం వలన మీకు గొప్ప ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. రేపటి రోజు తప్పకుండా మీరు దుర్గాదేవి చాలీసగా దుర్గాదేవి కవచం ఉండదండి, మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఎక్కువగా రేపటి రోజు మీరు తప్పకుండా శ్రీరామ రామ మనోరమే సహస్రనామ తత్తులు రామనామ మనోరమే అని శ్రీరాముని యొక్క మంత్రాన్ని జపించినట్లయితే మీకు అన్నగా అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. వ్యాపారంలో కొత్త లాభాలు రేపటి మీకు ముందుగా మరిన్ని లాభాలు తీసుకొచ్చేలా ఉంటాయి. కుటుంబ సంతోషం అనేది రేపటి మీకు మంచి ప్రశాంతనిస్తుంది. మీరు మరింత ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. రేపటి రోజున మీరు ప్రారంభించే ప్రతి పని కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ముందు రోజులంటే మంచి సక్సెస్ అనేది మీరు తప్పకుండా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థిక స్థితులు కూడా చాలా బాగా మెరుగుపడబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాలు కూడా రేపటి మీరు చేసే ప్రయత్నాన్ని కూడా లాభాల బాట పడతాయి. ఈ విధంగా చూసినట్లయితే కనుక రేపటి మీరు తప్పకుండా ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు శత్రు నాశనం అనేది కూడా జరుగుతుంది. అలాగే రేపటి రోజు తప్పకుండా మీరు అన్ని రకాల కూడా అంటే దుర్గాదేవి యొక్క కవచం కానీ చదివించినట్లయితే అన్ని రకాలుగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుందండి.
రేపటి రోజున మీకు మంచి శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయన్నమాట. కాబట్టి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆరాధన మనసులో తలుచుకున్నా కానీ రేపటి రోజు మీకు ఉన్నటువంటి ఎటువంటి అంటే పాపాలు మీకు తెలియకుండా ఏమైనా చేసినా కూడా కర్మఫలాలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయండి. మరి తెలిసినాక అండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.